మార్చి 15 ఈరోజు బహుజన యుద్ధవీరుడు, బహుజన రాజకీయాలకు ఒక నిర్దేశం చేసినటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన ఎంతో గొప్ప త్యాగ ఫలితంగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీగా ఈరోజు ఒక మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా భారతదేశంలో ఉన్నది. ఆయన త్యాగం వల్ల ఉత్తరప్రదేశ్లో 4 సార్లు బహన్జీ మాయావతి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగి బహుజన రాజకీయాలు చేసి అణగారిన వర్గాలకి కావలసినటువంటి హక్కుల్ని, వాళ్ళకి కావలసినటువంటి అనేకమైనటువంటి భూమి మీద, విద్య మీద, అధికారం మీద, అనేక విషయాల్లో బహుజనులందరికీ హక్కు కల్పించినటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన చేసినటువంటి గొప్ప పనుల్ని మనం ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలంటే, ఆయన డిఆర్డిఏలో సైంటిస్ట్గా చేస్తూ ఆ సైంటిస్టు ఉద్యోగాన్ని ఆ రోజు ఆ సైంటిస్టు ఉద్యోగాన్ని ఉన్నట్లయితే ఆయన ఒక ఉన్నత స్థానంలోకి, డిఆర్డిఏ చైర్మన్ అటువంటి స్థానంలోకి, ఇస్రో చైర్మన్ స్థాయికి వెళ్ళేటువంటి గొప్ప సైంటిస్టు ఉద్యోగాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలేసి, పెళ్లి చేసుకోకుండా ఆయన త్యాగం చేసి ఒక సైకిల్ మీద కాలినడకన ఈరోజు ఆ బహుజన సమాజ్ పార్టీని నిర్మాణం చేసి, బహుజన సమాజ్ పార్టీలో బాంసెఫ్ ద్వారా కానీ, BS4 ద్వారాగా అనేక కార్యక్రమాలు చేసి, ఒక ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా వాడాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజెప్పినటువంటి గొప్ప రాజకీయ సిద్ధాంతకర్త, రాజకీయ ఉద్దండుడు, భారతదేశ రాజకీయాల్లోనే ఉద్దండుడైనటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారి జయంతి ఈరోజు. ఆయన చేసినటువంటి పనుల్ని, ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మనము ఒక్కసారి గుర్తు చేసుకొని, ఆయన బాటలో ఆయన చేసినటువంటి పనుల్లో మనం కూడా ఈ యొక్క సమాజానికి మనం ఎంతో కొంత ఉపయోగపడటానికి మనకి కొంత ఇచ్చేసినటువంటి ఒక సమాజం పట్ల అవగాహన పెంచుకొని, సమాజంలో ఈరోజు ఏమైతే జరగవలసి ఉన్నాయో, ఏమైతే హక్కులు లేకుండా ఈ యొక్క అణగారిన బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి హక్కులు కానీ అనేక విషయాల్లో వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు. వాళ్ళని చైతన్యపరిచే విధంగా మనం అందరము పూనుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ఆయన యొక్క మాన్యశ్రీ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ, జై భీమ్, జై కాంశీరామ్, జై BSP.